హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం. మా ఫ్రెండ్ యాదవ్ అండ్ వెంకటేష్ అన్న మేమైతే ఈ రోజు మనమ్మ సిటీకి వెళ్తున్నాం. ఏంటంటే ఇక్కడ బేరంలోని మెయిన్ సిటీ మనమ్మనే. మనమైతే మనమ్మ సిటీకి వెళ్తున్నాం. ఇక్కడ చాలా వరకు టూరిస్ట్ ప్లేసులు ఉంటాయి. మా ఫ్రెండ్స్ తో కలిసి మీకు కొన్ని ప్లేసులు అయితే ఈ రోజు అయితే చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బస్సులో ఉన్నాం. ఈ బస్సు ఏంటంటే ఇక్కడ లోకల్ బేరన్ లోకల్ ఆర్టీసీ బస్సు లాగా సేమ్ మనకి ఇంటికాడ అయితే ఎలాగ ఆర్టీసీ బస్సు ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఆర్టీసీ బస్సు అన్నట్టు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ బస్సుకు సంబంధించిన ఒక కార్డు ఉంటది. సేమ్ మన ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది. అలా కార్డు అయితే ఉంటది. ఆ కార్డు తీసుకుంటే మనము ఈ బస్సులో ఎక్కినప్పుడల్లా కూడా ఒక్కసారి ఎక్కితే 3 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్కితే 3 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఎక్కిదామనుకో ₹1 ఆటోల ఛార్జ్ అవుతుంది. మొత్తం ₹7 ఛార్జ్ అవుతుంది. ₹7 ఛార్జ్ లా 24 గంటలల్లా మనం ఎక్కడికైనా తిరగచ్చు. బేరంలోని ఏ సైడ్ నుంచి ఏ సైడ్ కైనా బస్సు ఎన్నిసార్లు ఎక్కు, 10 సార్లు ఎక్కు, 20 సార్లు ఎక్కు, ఎన్నిసార్లు అయినా మనం ఎక్కుకుంటే తిరగచ్చు. 24 గంటల టైం ఉంటది. ఏదైతే మనం బస్సు ఫస్ట్ అయితే ఏదైతే టైంకి ఎక్కుతామో ఆ టైం నుంచి 24 గంటల టైం ఉంటది. మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బస్సు ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా కూడా మనం తిరగచ్చు. మనం చూసుకోవచ్చు నా వెనకైతే ఎన్ని బస్సులు ఉంటాయో. ఎందుకంటే ప్రతి ఏరియాకు కూడా సర్వీస్ ఉంటది. ఇక్కడ బస్ సర్వీసు చాలా అంటే చాలా బాగుంటది. మనం తిరగడానికి ఏం ఇబ్బంది అయితే ఏముండదు. మనం ఏ ప్లేస్ కు ఏ టూరిస్ట్ ప్లేస్ కైనా వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ బస్సు సౌకర్యం అయితే ఉంటది. అయితే మనమ్మ సిటీలోని బాబుల్ బేరన్ సైడ్ అయితే మనం వెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బక్రీద్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం కూడా షాపులన్నీ క్లోజే ఉన్నాయి. చాలా వరకు షాపులన్నీ కూడా ఓపెన్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు బక్రీద్ సెలవులు నడుస్తున్నాయి కాబట్టి. వాస్తవంగా మేము గుడికి రావడం జరిగింది, కానీ మేము వచ్చిన టైంకు గుడి బంద్ ఉంది. అందుకోసమని మనము ఇప్పుడు స్వాగత్ రెస్టారెంట్ కు వచ్చినాము. ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా సూపర్ భోజనం దొరుకుతుంది. మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఇడ్లీ సాంబార్ అయితే సూపర్ ఉంటది. మన ఇండియా హోటల్ ఇది స్వాగత్ రెస్టారెంట్. ఇందులో నార్మల్ టైంలో కాలు పెట్టడానికి కూడా సందు దొరకదు. అంత ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఈ రోజు హాలిడే కాబట్టి చాలా వరకు ఇందులో మంది లేరు. నార్మల్ టైంలో అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు. ఇందులో టేబుల్ దొరకడానికే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇది ఇండియన్ రెస్టారెంట్ అండ్ చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ భోజనం గాని టిఫిన్ గాని చాలా చాలా బాగుంటది. బేరంలోనే మన ఇండియా హోటల్ అంటే ఎవరైనా చెప్తారు. ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళైతే ఎవరైనా చెప్తారు స్వాగత్ రెస్టారెంట్ కు వెళ్ళండి, మన ఇంటి దగ్గర ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంటదని చెప్తారు. చాలా అంటే చాలా బాగుంటది ఈ హోటల్. నాకు తెలిసి ఇది కర్ణాటకది. ఈ హోటల్ చాలా అంటే ఇక్కడ వీళ్ళ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. అయితే ఇందులో ఇంకేందంటే ఫ్యామిలీస్ కు సపరేట్ మనకు కౌంటర్ కూడా ఉంటది. ఇక్కడ సపరేట్ రూమ్ కూడా ఉంటది. బిల్ అయితే మనోళ్ళే కట్టిర్రు, మన ఫ్రెండ్సే కట్టేసిర్రు. అయితే ఒక్క ప్లేట్ కు ₹1 3 ఇక్కడి. మొత్తానికైతే అన్నం తినేసాం కాబట్టి కొన్ని టూరిస్ట్ ప్లేసులు అయితే తిరుగుదామని చెప్పి బయలుదేరినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చేతితో పెయింటింగ్ చేసినవి. ఇవన్నీ ఆర్ట్స్ అన్ని ఇక్కడ పెట్టిర్రు, అంటే డిస్ప్లేగా పెట్టిర్రు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ చూసేదైతే ఇది బేరన్ కోట అన్నట్టు. ఇది బేరన్ కు సంబంధించిన కోట. ఇది మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చేతితో వేసినాయి ఆర్ట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఉన్న ప్లేస్ అయితే ఇది బాబుల్ బేరన్ అంటారు. ఏంటంటే బేరన్ కే ఫేమస్ ప్లేస్. ఎవరు టూరిస్ట్ వచ్చినా గానీ కంపల్సరీ అయితే ఇక్కడికే స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఈ ఏరియా మొత్తం అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ అన్ని చాలా వరకు చేతితో చేసిన ఐటమ్స్ అన్ని కూడా పెడతారు. మనం చూసుకోవచ్చు ఒక కార్ కు సంబంధించిన ఫ్రంట్ ని ఇలా కుర్చీలాగా అయితే చేసి పెట్టిరు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక ఒంటె కూడా కనబడుతుంది. అది కూడా చేతితో తయారు చేసింది. ఇవన్నీ కూడా లైట్స్ ఇవి నైట్ టైంలో అయితే సూపర్ అంటే సూపర్ కనబడతాయి. బాబుల్ బేరన్ ప్రాంతం మొత్తం కూడా లైటింగ్స్ తోనే నిండిపోయి ఉంటది. నైట్ అయితే చూడడానికైతే మనకు 2 కళ్ళు జరిపోవనుకోవాలి. ఇట్లయితే కొన్ని ఏళ్ల క్రితము వాళ్ళు ఎలాంటి సామాన్లు వాడిర్రో అలాంటి అయితే
ఇప్పుడు తయారు చేసుకొని అలా పెట్టుకోవడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఒక నీళ్ళది కుండ ఎలా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇదొకటి చూసుకోవచ్చు. అంటే నాటి కాలంలో బావి ఉంటది కదా, అలాంటి బావిని అలా తయారు చేసి అయితే పెట్టుకున్నారు. మనం ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాటి కాలంకు సంబంధించినవి. ఇప్పుడు మనం ఇది ఒకటి చూడొచ్చు. ఇదేంటంటే ఖర్జూర చెట్టు మట్టలు ఉంటాయి కదా, మనకి ఎలాగైతే ఈత చెట్టుకు ఈత మట్టలు ఉంటాయో అలా ఖర్జూర చెట్టు మట్టలతోని ఈ చిన్న ఓడనైతే తయారు చేసిరు. చూడడానికైతే సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఈ ఓడ ఒకటే కాదు, ఈ పక్కకున్నది చూసిరా, ఇవన్నీ కూడా ఖర్జూర చెట్టు మట్టలు ఉంటాయి కదా, ఆ మట్టలతోనే తయారు చేసిరు. ఇక్కడ రెండు ఓడలు కూడా ఆ ఖర్జూరపు మట్టలతోనే తయారు చేసి పెట్టిరు. చూడడానికైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అందరు కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి వెళ్తున్నారు. అంటే ఇక వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు డిస్ప్లేకు. వాళ్ళు అమ్ముతారా లేదా తెలియదు, కానీ అయితే వాళ్ళైతే డిస్ప్లేకు పెట్టుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న సైకిల్. అంటే వాళ్ళు నాటి కాలంలో ఎట్లాంటి అయితే యూజ్ చేసిరో అలాంటి వాళ్ళు డిస్ప్లేగా తయారు చేసి పెట్టుకున్నారు. చూడడానికైతే సూపర్ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న మంచాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇదంతా కూడా అయితే బాబుల్ బేరనే. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కంపల్సరీ ఇక్కడ చాలా మంది రీల్స్ చేసుకుంటారు, మంచి ఫొటోస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు. చాలా అంటే ఇది అంతా కూడా మంచి ఫొటోస్ తీసుకునే ప్లేస్ అన్నట్టు. ఇది మొత్తానికైతే మనము బేరన్లోని అతి ముఖ్యమైన ప్లేస్ కి అయితే రావడం జరిగింది. ఇదే బేరన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది బేరన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. అంటే మనోళ్ళు అయితే షార్ట్ కట్ లో అందరు కూడా ఇది మనమ్మ బిల్డింగ్ అని పిలుస్తారు. వాస్తవంగా చూసుకుంటే మనం బేరన్లో ఉండబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలి లోపలికి వెళ్ళాలని సాహసం అయితే మనం చేయలేము, మనం రాలేము, అసలు వీలు కాలేదు కూడా. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఇక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగినాం, మరి అన్న లోపలికి వెళ్ళొచ్చా, మరి లోపలికి వెళ్లి అదంతా తిరగచ్చా అంటే పర్వాలేదు, ఇది మాల్ లాంటిది, ఇలా అన్ని కూడా టూరిస్ట్ సంబంధించినవి ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మనం అవుతామా? అవకాశం వచ్చినాక మనం ఎందుకు పెట్టుకుంటాం. మొత్తం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మొత్తానికైతే బిల్డింగ్ మొత్తం గిరగిరా మొత్తం అయితే తిరిగేసినాం. తిరిగిన తర్వాత ఇంత దూరం వచ్చినాం, ఇందులోకి వచ్చినాం కదా, మరి టీ తాగుదాం, ఛాయ్ తాగుదాం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్క ఛాయ్ అతి తక్కువ, అది కూడా తక్కువ రేటు 2 దినాలు అని చెప్పారు. మన 2 దినాలంటే దాదాపుగా ఇండియా 460 రూపాయలు అవుతాయి ఒక్క ఛాయ్. మరీ అంత కాస్ట్లీ ఛాయ్ అయితే మనకు వద్దు అని చెప్పి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు అన్నం తింటేనే 1 దినార్ 3 రూపాయలు అయింది. ఒక ఫుల్ మిల్స్ కు 1 దినార్ 3 రూపాయలు అయింది. ఇక్కడ ఓన్లీ ఛాయ్కే 2 దినార్లు అంటే కొంచెం చాలా కాస్ట్లీ అని చెప్పేసి వదిలేసాం. అయితే ఇంకేందంటే మన బేరన్ దేశానికే అతి ముఖ్యమైన బిల్డింగు ఇది. ఎందుకంటే ఈ బిల్డింగు బేరన్ లో ఏ ప్రాంతం నుంచి చూసినా గానీ ఈ బిల్డింగ్ అయితే కనబడుతుంది. అంత పెద్ద బిల్డింగ్. దుబాయ్ కి బుర్జ్ ఖలీఫా ఎట్లానో మన బేరన్ కైతే ఈ బిల్డింగ్ అట్లా. ఎందుకు మనమైతే మొత్తానికైతే 1 కిలోమీటర్ వరకు ఉన్న ఒక మహల్లోకి వచ్చాం. ఇందులో ఏంటంటే మొత్తం కూడా అన్ని సూపర్ మార్కెట్లు అన్ని, అంటే దాదాపుగా టూరిస్ట్ కు ఏమేమి కావాలో అన్ని కూడా
ఇందులోనే అవైలబుల్ ఉంటాయి. ఇందులోనే లూలు మార్కెట్ కూడా ఇందులోనే ఉంటది. టూరిస్టులకు అయితే ఏమేమి అవసరం ఉంటాయో అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. ఇది కూడా మొత్తం ఫుల్ ఏసీ, ఏంటంటే బయట ప్రపంచం కనబడకుండా ఫుల్ ఏసీ ఉంటది. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కూడా ఇందులో ఎంటర్ అయినవంటే ఎండింగ్ వరకు కూడా ఇందులో నుంచి బయటకు వెళ్లే అవసరం లేకుండా అన్ని కూడా ఇందులోనే దొరుకుతాయి. కానీ మనలాంటి సామాన్యులు కొనేంత రేంజ్ కాదు, టూరిస్టులకు అవైలబుల్ గా ఉండే రేంజ్లనే ఇక్కడైతే రేట్స్ అయితే ఉంటాయి. వీళ్ళ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా గేమ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉంటది. మనము ఇందులో చూసుకోవచ్చు. ఇటు సైడ్ చూసేది హెచ్ బిల్డింగ్ అవన్నీ కూడా ఇటు బయట పక్కన ఉన్నాయి. నేను అటు వెళ్లి చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తా. ఇక్కడ సూపర్ అంటే సూపర్ వాటర్ వస్తున్నాయి. ఇవి ఎలాగంటే ఇక్కడ ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఈ వాటర్ అయితే వస్తున్నాయి. చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే పడ్డాక 2 సెకండ్లలో ఆ నీళ్లు ఎటు పోతున్నాయి అర్థం కావట్లేదు. అంటే మామూలుగా కిందికి పోతున్నాయి, కానీ చూస్తే మాత్రం అది కనబడతలేదు. అంటే అవి ఎటు పోతున్నాయి అర్థం కాకుంటున్నాయి, కానీ ఆ గ్యాపులకైతే వెళ్ళిపోతున్నాయి. కానీ విత్ ఇన్ 2 సెకండ్లలో కూడా వాటర్ కూడా కనబడతలేవు. ఎందుకంటే పక్కకు ప్లేస్ ఉంది కానీ అటు రావడం లేదు. అంతా కూడా అక్కడనే ఇనికిపోయేటట్టుగా దీన్ని డిజైన్ చేసిరు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది ఇప్పుడైతే లైట్లు వస్తున్నాయి అందులో, కానీ నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉండే అవకాశం ఉంది. కానీ మనం నైట్ వరకు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లైట్లు వస్తున్నాయి ఇంట్లో, కానీ అవి చక్కగా కనబడతలేవు. నైట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అది ఎందుకంటే ఈ మ్యూజిక్ కు తగ్గట్టు అవి వాటర్ అయితే మంచిగా డాన్స్ చేసినట్టు అనిపిస్తున్నాయి. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. మనమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ మెయిన్ బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇవి కూడా దగ్గర వరకు వెళ్లి చూసే ప్రయత్నం మనం చేద్దాం. హెచ్ బిల్డింగ్ దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. మొత్తానికైతే మనకు బేరన్ సిటీ లోపల ఎత్తైన బిల్డింగ్లు కనబడేటి అయితే ఇవే మనం చూసుకోవచ్చు. వీడియోలో అయితే కనబడుతున్నాయి. ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి 3 ఉంటాయి లైన్ కొద్దీ. కానీ ఇటు సైడ్ నుంచి మనకు సింగిల్ కనబడుతుంది, కానీ అటు సైడ్ పోతే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఇటు సైడ్ మొత్తానికైతే మనము ఇప్పుడు హెచ్ బిల్డింగ్ సైడ్ అయితే వెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు అదే హెచ్ బిల్డింగ్. అయితే ఇక్కడ నుంచి వాటర్ చూసుకోవచ్చు ఎంత అంటే ఎంత సూపర్ గా కనబడుతున్నాయో. ఇక్కడ నుంచి మనకు సముద్రం నుంచి చిన్న బోట్ వస్తుంది కదా, ఆ బోట్ ఏంటంటే మీకు కరెక్ట్ కనబడుతుందో లేదో కానీ అది మొత్తం కూడా ఒక కార్ లాగా డిజైన్ ఉంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూసుకోవచ్చు దానికి 4 టైర్లు అండ్ సేమ్ ఒక జీబుని పోలి ఉంది అన్నట్టు.
మొత్తానికైతే బేరంలో చాలా వరకు అయితే ఈ రోజైతే మొత్తం తిరగడం అయితే జరిగింది. చివరికి మనమైతే ఇక్కడికి వచ్చినాం, మనమ్మ గేట్ దగ్గరికి వచ్చినాం. మనమ్మ మెయిన్ గేట్ ఇదే. మనమైతే ఇక్కడికి వచ్చినాము. ఇక ఇక్కడ నుంచి అయితే రూమ్ కు వెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. టాక్సీ మాట్లాడుకొని డైరెక్ట్ రూమ్ కు వెళ్లిపోవడమే. అయితే విషయం ఏంటంటే ఇక్కడనే ఒక దగ్గరనే ఒక చెట్టు ఉన్నది. అది ఏం చెట్టు అంటే ఆ చెట్టు ఏంటంటే నేరవల్ల చెట్టు. చాలా అంటే చాలా పురాతనమైందట, అంటే చాలా సంవత్సరాలది. మనం చూసుకోవచ్చు, మేము మొత్తం కూడా నీకు చూపిస్తా. చాలా అంటే పెద్దగా ఉంది చెట్టు. దాని మొదలే చాలా అంటే నేను అసలు ఇది నేరవల్ల చెట్టా అని అనుకున్నా, నేను నమ్మలేకపోయినా. మనం చూసుకోవచ్చు ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి కాదు. మా ఫ్రెండ్ చెప్పిరు ఒకసారి చూద్దామని చెప్పి. చూసుకోవచ్చు దాని మొదలే ఎంత పెద్దగా ఉందో. ఎంత దూరం అంటే చాలా, నాకు తెలిసి నేను ఇంత పెద్ద నేరవల్ల చెట్టు నేను సహజంగా చూడలే. చాలా అంటే చాలా పెద్దగా ఉంది బేరంలా. చూసుకోవచ్చు. దీనికి కూడా ఎప్పుడు కూడా నేరవల్ల అవుతాయి అని చెప్పి వీళ్ళు అయితే చెప్తుండ్రు. మొత్తానికైతే లాస్ట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక ఇప్పుడైతే మన నెక్స్ట్ ట్యాక్సీ ఎక్కి ఇక రూమ్ కు వెళ్లిపోవడమే ఒకటి బాకీ ఉంది అంతే. వీడియో చూసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాం.